వైసీపీ నీచపు బుద్ధి మరోసారి బయటపడింది. ఏపీ ప్రతిష్ట, ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేందుకు కుట్రలకు తెరతీసింది. వైసీపీ కుట్రలపై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణకు ఆదేశించారు. వైసీపీకి ఇప్పుడు ఒక్కటి కాదు, చాలా సవాళ్లు చుట్టుముట్టాయి. వాటి నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. అందుకే తప్పుడు ప్రచారాలతో అడ్డదాళ్లు తొక్కుతోంది. గత 5 ఏళ్లలో వైసీపీ చేయలేని పనిని కూటమి ప్రభుత్వం చేస్తుంటే జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు గండి కొట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు మెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వం చేతకానితనం, ధనదాహం కారణంగా పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. కూటమి ప్రభుత్వం రాకతో ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి పయ్యావుల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిళ్లు పెట్టారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడితో ఈమెయిల్స్ పెట్టించిందని ఆధారాలను కూడా సీఎంకు అందజేశారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా మెయిల్స్ పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తామని సీఎం తెలిపారు. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడం అనే కుట్రలను వైసీపీ మొదటి నుంచి అమలు చేస్తూనే ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. వైసీపీ విష ప్రచారాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం డిసెంబర్లోపు పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు అక్కడ నివాసాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.